కార్తీక పురాణం 11వ అధ్యాయం. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణ కథలు చెప్పియుంటిని. ఇంకను దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమయందు శ్రీ మహావిష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చంద్రయాన వ్రతం చేసినంత పుణ్యఫలం కలుగుతును. శివార్చన అనంతరం పురాణ పఠనం చేయించిన, విన్నా, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందెదరు. దీని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా జనక మహారాజుతో చెప్పసాగెను. పూర్వం కళింగ దేశమునందు మందరుడనే విప్రుడు కలడు. అతను ఇతరుల ఇండ్లలో వంటలు చేసేవాడు. అయితే అక్కడే చేసిన వంట తినేవాడు. మద్యం, మాంసం, పానీయం సేవించుతూ తక్కువ జాతి వారితో సాంగత్యం వలన అతను ఏనాడు కార్తీక మాసం స్నానం కానీ, దీపారాధన కానీ, జపం కానీ ఆచరించక దుర్మార్గమైన పనులు చేసేవాడు. అతడు ఎంత దుర్మార్గుడైనా అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా అతనిని ఒక దైవంగా భావించెను. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, ఆమె మహాసాధ్వి. అంత మహాసాధ్వి మంతురాలు భర్తను ఒక దైవంగా భావించెను. అంతటి ఉత్తమరాలు తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకునేది. భర్త ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటూ ఆ పూట గడిపేందుకు సంతృప్తి పడుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుతూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత కూలి డబ్బులు తమ అవసరాలకు సరిపోవడం లేదని భావించి మందరుడు తాను ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలంటే దారి దోపిడీలు చేయడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుంచి కూలి పనులు మానేసి ఒక కత్తిని పట్టుకొని అడవి మార్గంలో కాపు కాయటం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళే బాటసారులను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములను బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయాలన్నీ భార్యకు తెలియకుండా తను చాలా జాగ్రత్త పడతాడు. ఒకరోజు దట్టమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్మును హడావిడిగా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆయన కళ్ళల్లో భయాన్ని పట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయం మందరుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేతపట్టి ఆయన దారికి అడ్డు నిలబడతాడు. అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనని ఏమి చెయ్యవద్దని కోరుతూ తన దగ్గర ఉన్న సొమ్మును ఇచ్చేస్తానంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. వెంటనే మందరుడు తన దగ్గరున్న సొమ్ము మొత్తం ఇచ్చేయమని బలవంతం చేసి తన దగ్గరున్న సొమ్మంతా లాగేసుకుంటాడు. ఇలా చాలా రోజుల తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బును చూసినందుకు మందరుడు ఆనందంలో పొంగిపోతూ ఉంటాడు. అయితే మందరుడుకు ఒక వ్యక్తి ఎదురవుతాడు. అనునిత్యం అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తుండే ఒక కిరాతకుడు అదే సమయంలో అటుగా వస్తాడు. మందరుడి దగ్గర ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ కిరాతకుడు ఈ మందరుడు ఇద్దరూ బాగా పెనులాట పడుతూ ఉంటే మందరుడిని చంపేస్తాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరగాలని అనుకుంటుండగా నరవాసన పసిగట్టిన ఒక పులి అక్కడికి వస్తుంది. ఆ పులికి ఆ కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలో పులి వలన గాయపడిన కిరాతకుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడిన పులి చనిపోతుంది. అలా మందరుడు, బ్రాహ్మణుడు, కిరాతకుడు, పులి నరకంలోకంలోకి చేరుకుంటారు. అయితే తన భర్త దారి దోపిడీ చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల ఉన్న దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది. అడవిలో జరిగిన సంఘటనలు ఆమెకేమీ తెలిసేవి అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటకు వెళ్ళిన భర్త రోజులు గడుస్తున్నా రాకపోవడంతో ఆమె మనసులో ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరిలోకి వస్తాడు. ఆ సాధువు దర్శనాని కోసం మందరుడి భార్య వస్తుంది.
భర్త కనిపించకుండా పోవడం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. వెంటనే ఆ సాధువు ఆమెకి ధైర్యం చెబుతాడు. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, పాపాలు తొలగిపోయి పుణ్యకాలాల్లో స్థానం లభిస్తుందని చెబుతాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి అనే విషయం గుర్తు చేస్తాడు. తాను పురాణ పఠనం చేస్తానని, అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు. దాంతో ఆమె తన ఇంట్లో అలికి ముగ్గు పెడుతుంది. ఒత్తి వేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ పఠనం జరుగుతుందని తమ ఇంటికి చుట్టుపట్టు ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది. పురాణ శ్రవణం గొప్పతనం వల్ల ఆమెలో భక్తి పెరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటుంది. ఒకవైపు భర్త కోసం ఎదురు చూస్తూ మరొక వైపు దైవారాధన కూడా కాలం గడుపుతూ ఉంటుంది. కొంతకాలానికి వయసు పైబడిన వల్ల ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానం విష్ణుదూతలు వస్తారు. ఆమెను తీసుకుని విష్ణులోకానికి బయలుదేరుతారు. అలా విష్ణులోకానికి వెళ్తున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షించబడుతుండటం చూస్తుంది. నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక ఆశ్చర్యానికి లోనవుతుంది. దివ్య విమానం ఆపమని విష్ణుదూతలను కోరుతుంది. దివ్య విమానం ఆపి విష్ణుభటులు విషయమేంటని అడుగుతారు. నరకంలో శిక్ష అనుభవిస్తున్న మందరుడిని ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారికి చెబుతుంది. ఆయన ఏం చేశాడో, ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావటం లేదు అని ఆవేదన చెందుతుంది. ఆయనతో పాటు ఉన్నవారెవరో తెలియడం లేదంటూ అయోమయానికి వ్యక్తం చేస్తుంది ఆ సుశీల అనే మహిళ. మందరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని, దోపిడీలు చేస్తూ ఎంతోమందిని అమాయకులను బాధించాడని విష్ణుదూతలు చెబుతారు. బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించారు అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకొని అదే డబ్బు కోసం వేరొకరు కిరాతకుడి చేతిలో మరణించాడని చెబుతారు. ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకొని వచ్చాయని అంటారు. ఆ మాటలు విని ఆమె చాలా బాధపడుతుంది. మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది విష్ణుదూతలను. మందరుడి చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుణ్ణి మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మందరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపి పాపాలు మూటగట్టుకున్నాడు. అంతేకాదు, బ్రాహ్మణులను చంపి పాపం కూడా ఆయనకి చుట్టుకుంది. ఇక ఆ పులి అంతకు ముందు జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువలనే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు చెప్తారు. తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని విష్ణుదూతలను సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి 4 భాగాలుగా దారపోస్తే వాళ్ళకి నరకం నుంచి విముక్తి కలుగుతుంది అని చెబుతారు. దాంతో కార్తీక పౌర్ణమి రోజు తాను చేసిన కార్తీక దీపం కోసం ఒత్తిని తీసుకురావడం, ఒత్తులు చెయ్యటం, దీపం వెలిగించటం, పురాణ శ్రవణం చేయటం అనే 4 భాగాల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుణ్యాన్ని దారపోస్తుంది. దాంతో వాళ్ళందరికీ ముక్తి లభిస్తుంది. ఆ నలుగురు కూడా ఆమెకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తారు. సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే నదీ స్నానం, శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగించటం, ముఖ్యంగా 365 ఒత్తుల దీపం వెలిగించటం, లేదా ఒక్క దీపమైనా వెలిగించటం, ఆవు నేతితో కానీ, ఇప్ప నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, లేదా ఆముదంతో అయినా సరే, నువ్వుల నూనెతో అయినా సరే దీపం వెలిగిస్తే 7 జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. అలాగే కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నా, చదివినా, వినిపించినా అదే కార్తీక పురాణం అంటారు. కార్తీక పురాణం శ్రవణం చేసిన సర్వ పాపాలు నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక పురాణ శ్రవణం వల్ల వచ్చే విశేషమైన ఫలితాల గురించి తెలుసుకుంటాడు. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే
తెలిసి కానీ తెలియక కానీ గొప్పలకు కానీ గుడిలో దీపం పెట్టినా, కార్తీక స్నానం చేసినా, కార్తీక పురాణం శ్రవణం చేసినా, పఠించిన సర్వ పాపాలు నశించిపోతాయని, వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతాడు.